వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇది వచ్చేసి 144 గజాల వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, వన్ ఫేసింగ్ హౌస్. దీని డైమెన్షన్ విషయానికి వచ్చేస్తే 26/50 ఇవ్వడం జరిగింది. రోడ్ ఫేస్ వచ్చేసి 26, డెప్త్ వచ్చేసి 50 ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ వెంచర్ రాంపల్లిలో ఉంటుందండి. మెయిన్ రోడ్కు నియర్ బై ఉంటుంది రాంపల్లిలో. ఇది ఇంటి ముందు రోడ్ విషయానికి వచ్చేస్తే 30 ఫీట్స్ రోడ్ ఇవ్వడం జరిగింది. ఇంటి ముందు అన్నీ కూడా. ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రీ అవ్వగానే మనకు పార్కింగ్ ఉంటుందంటే ఒకసారి చూడొచ్చు. ఇదంతా వచ్చేసి పార్కింగ్లో గ్రానైట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్ డోర్ చూడొచ్చు. మెయిన్ డోర్ చుట్టూతా కూడా వెట్రిఫిట్ టైల్స్ అతికించడం జరిగింది. మెయిన్ డోర్ చూడొచ్చు. ఇది వుడ్ విషయానికి వచ్చేస్తే మెయిన్ డోర్ వుడ్ విషయానికి వచ్చేస్తే టేక్ వుడ్ ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు మెయిన్ డోర్ చాలా పెద్దగా ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇంటి గుమ్మం చుట్టూ వెట్రిఫైడ్ టైల్స్ అతికించడం జరిగింది. లుక్ పరంగా చాలా నీట్గా బాగుంది. తర్వాత ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు. తర్వాత స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇంటి చుట్టూ సెట్ బ్యాక్స్ అని అనకండి, ఒకసారి సెట్ బ్యాక్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంటి చుట్టూతో కూడా ఇలా సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్స్లో టైల్స్ వాడారు చూడొచ్చు సెట్ బ్యాక్. తర్వాత ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంటి లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు వచ్చేసి హాల్ ఉంటుందండి. ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వచ్చేస్తే మార్బుల్స్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి హాల్ అండి. మనకు హాల్లో ఎంట్రీ అవ్వగానే ఎదురుగా వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఉంటుంది చూడొచ్చు. ఇది వచ్చేసి టీవీ యూనిట్ మనకు. తర్వాత పాల్ సీలింగ్ చూసుకోవచ్చు. పాల్ సీలింగ్ కూడా డిజైన్ పరంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి 2 BHK హౌస్ అండి. వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ వెంచర్ రాంపల్లిలో ఉంటుంది. ఇలాంటి ఇంకెన్నో మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. తర్వాత హాల్లో నుంచి ఇటుగా చూస్తే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. తర్వాత కామన్ బాత్రూమ్కు పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ మనకు. తర్వాత ఇటుగా చూస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో పాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో పాల్ సీలింగ్ చూడొచ్చు. వెంటిలేషన్ విండో విషయానికి వచ్చేస్తే వుడ్తో ఉన్న విండోస్ ఇవ్వడం జరిగిందండి. క్వాలిటీ పరంగా బాగున్నాయి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్స్ సెల్ఫ్ చూడొచ్చు. అలాగే స్పేస్ రూఫ్ ఇవ్వడం జరిగింది. రూఫ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్లో. చూడొచ్చు ఫ్లోరింగ్లో డిజైన్స్ బాగా ఇచ్చారండి. మార్బుల్స్ చూడొచ్చు చాలా బాగున్నాయి. తర్వాత ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకు డైనింగ్ ఏరియా అలాగే పూజా గది ఉంటుంది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంది. తర్వాత మనకు డైనింగ్ ఏరియాల నుంచి సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి ఈశాన్యంగా డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈశాన్యంలో సెట్ బ్యాక్ వెళ్ళడానికి డోర్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో వాష్ బేషన్ అండి. వాష్ బేషన్ ఏరియా ఇది వచ్చేసి టైల్స్ అతికించడం జరిగింది. వాష్ బేషన్ ఏరియాలో కూడా చూడొచ్చు. డైనింగ్ ఏరియాలో సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి డైనింగ్ ఏరియాలో ఉన్న సెల్ఫ్స్ అండి మనకు. తర్వాత డైనింగ్ ఏరియాలో పాల్ సీలింగ్ చూడొచ్చు. తర్వాత డైనింగ్ ఏరియాల నుంచి పూజా గదిలోకి వెళ్ళొచ్చండి. ఇలా చూడొచ్చు ఒకసారి. ఇది వచ్చేసి పూజా గది మరియు కిచెన్లోకి వెళ్ళొచ్చండి. డైనింగ్ ఏరియాలో నుంచి ఇలా వెళ్తే మనకు పూజా గది వస్తుంది. ఇది వచ్చేసి మనకు పూజా గది. పూజా గదిలో కూడా వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది వచ్చేసి కిచెన్ అండి మనకు. కిచెన్లో ప్లాట్ఫారం వచ్చేసి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కిచెన్లో టైల్స్ అతికించడం జరిగింది చూడొచ్చు. డిజైన్ పరంగా టైల్స్ చాలా బాగున్నాయి. కిచెన్లో కూడా వెంటిలేషన్ పర్పస్లో విండో ఇవ్వడం జరిగింది. అలాగే సబ్జా అలాగే సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడొచ్చు. తర్వాత కిచెన్లో కూడా ఇంకొక లో రూఫ్ ఇవ్వడం జరిగింది. స్పేసియస్గా ఉంది. చాలా స్టోరేజ్ పర్పస్లో బాగుంటుంది. తర్వాత డైనింగ్లో నుంచి ఈశాన్యం డోర్గా బయటకు వెళ్తే మనకు వచ్చేసి బోర్ ఉంటుందండి. బోరు మరియు సంప్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ చూసుకోవచ్చు. ఈ సెట్ బ్యాక్లో కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది.
ఇవి వచ్చేసి ఇంటి చుట్టూతో ఉన్న సెట్ బ్యాక్స్. ఇవి వచ్చేసి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి.